కొద్ది సమయం మనం వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవుని సన్నిధిలో మరొకసారి మన బాధ్యతలను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తంలో విశ్వాసి అవసరం, లేకపోతే ఆధిక్యత ఎలాంటిది, ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. చాలామందికి ఇలాంటి మంచి అవకాశం లేదు. అంటే నా ఉద్దేశం, ఆరాధనలో ఇంత స్వేచ్ఛగా పాల్గొనే అవకాశం కానీ, ఒకవేళ స్వేచ్ఛ ఉన్న సౌకర్యం లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన చుట్టూ. ఇంతటి సౌకర్యం లేక, ఈ మాత్రపు మందిరం లేక, చాలా చోట్ల ఆరాధన ప్రారంభమైన కొద్దిసేపటికి వర్షం వస్తే ఆగిపోవటం కానీ, లేకపోతే మరికొన్ని కారణాలను బట్టి ఆరాధన ఆగిపోవటం లాంటిది కూడా జరిగే సందర్భాలు నేను ఎరుగుదును. కానీ దేవుడు మనకిచ్చిన ఈ ఇంతటి ఆధిక్యతను బట్టి ఆయన మనం ఖచ్చితంగా స్తుతించాలి. ఆయన మనం ఖచ్చితంగా గణపరిచి, ఆయన మన పక్షాన జరిగించిన ప్రతి ఉపకారానికి ఆయన మనం స్తుతించాలి. నేను కొన్ని ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. దాంట్లో ముఖ్యంగా అపోస్తుల కార్యగ్రంథంలో సంఘం యొక్క పరిస్థితి ఒకసారి అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం నుంచి 23 వచనాల వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయం 19 నుంచి చదవండి. ప్రభు హస్తం వారికి తోడైన కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి వారిని కూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారిని బర్నబాను అంతియోకియా వరకు పంపింది. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకున్నవారని వారిని హెచ్చరించారు. మనం చదువుకున్న ఈ సందర్భం అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం నుంచి 23 వచనాల వరకు ఉన్న భాగం. ఈ పాఠంలో, లేకపోతే మనం చదువుకున్న ఈ సందర్భంలో జరిగిన అద్భుతమైన పరిచర్య. ఎంత అద్భుతమైన పరిచర్య జరిగిన సందర్భం ఏంటి అని అంటే, ఆనాడు ఆ పరిచర్య వెనక జరిగిన సందర్భం. అపోస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయం వరకు సువార్త యూదుల్లో నుంచి బయటికి వెళ్ళలేదు. సువార్త బహిరంగం కాలేదు. వాళ్ళు అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు, అక్కడక్కడే ప్రయాణం చేస్తూ ఉన్నారు. బయటికి వెళ్ళి బయటి వారికి సువార్త చెప్పాలనే కాంక్ష వాళ్ళల్లో రాలేదు. వాస్తవంగా దేవుడు బయటికి వెళ్ళే చెప్పాలి అని చివరి హెచ్చరికగా అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాల్లో చెప్పేసి వెళ్ళిపోయాడు. బూదిగంతాల వరకు ఈ సువార్త సాక్ష్యమై ఉండాలి అని చెప్పాడు. కానీ ఆ వరుస క్రమాన్ని వీళ్ళు పాటించకుండా అలాగే ఉండిపోయారు. సమరయ వరకు వెళ్ళారు. సమరయులు సగం యూదులు అనుకోవాలి, సమరయుల్ని సగం యూదులు అనుకోవాలి, పూర్తిగా కాదు. వాళ్ళు కల్తీ జనం. ఆ కారణం చేత అక్కడ వరకు వెళ్ళారు. వాళ్ళ మధ్యలోనే ఉన్నారు. యూదేతరులకు, యూదులు కాని వారికి సువార్త చెప్పడానికి వీళ్ళు వెనక ముందు చేస్తున్న సమయం అది. ఆ సమయానికి 7వ అధ్యాయంలో స్టెఫన్ చనిపోయాడు. స్టెఫన్ని చంపేశారు. ఓ మాటలో చెప్పాల్సి వస్తే, స్టెఫన్ని చంపినప్పుడు స్టెఫను ఇచ్చిన సాక్ష్యం చాలా ప్రభావవంతంగా అక్కడున్న ప్రజల్లో పనిచేసింది. 8వ అధ్యాయం మనం 3వ వచనంలో చదివితే ఇలా ఉంది. సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేస్తున్నాడు. ఎప్పుడు జరిగింది ఇది?
స్టెఫను చనిపోయిన తర్వాత కంటిన్యూషన్ ప్రాసెస్ ఇది. స్టెఫన్ ఎప్పుడైతే చనిపోయాడో సౌలు లాంటి వ్యక్తులకు ఊపొచ్చింది. ఇంకా ఏమని, ఇంకా సంఘాన్ని హింసించవచ్చు, వీళ్ళు ఇంతకంటే ఏం చేయలేరు, వీళ్ళు ఇంతకంటే ఎలాగూ మన మీద ప్రభావం చూపలేరు, కనుక వీళ్ళని హింసించవచ్చు. వీళ్ళని హింసించిన అడ్డుకునేవాడు లేడు, ఆపమనేవాడు లేడు. కనుక పౌలు లాంటి లేకపోతే సౌలు లాంటి వ్యక్తులకి చాలా ఆసక్తి కూడా వచ్చింది. 4వ వచనం చూడండి. అప్పుడు సంఘం ఏమైపోయారు, కాబట్టి చెదిరిపోయారు. అక్కడ ఉండలేం, మనం యోదాయిలో ఉండలేం, సమరయిలోని ఉండలేం, గలిలయలోని ఉండలేం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండలేం. మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతేనే బ్రతకగలుగుతాం, ప్రాణాలు కాపాడుకోగలుగుతాం. కనుక మనం ఇక్కడ ఉండటానికి వీలు లేదు. మనం ఇందాక చదివాం కదా 11వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యము బోధింపక అనే మాట మనం చదువుతాం. ఎవరికి బోధించట్లా, యూదులకు తప్ప. తర్వాత ఎందుకు బోధిస్తే కొడతారో తిడతారో చంపుతారో అనేది వీళ్ళకున్న బాధ. ఆల్రెడీ స్టెఫన్ని చాలా దారుణంగా కర్కశంగా కొట్టి చంపారు. అలాంటి పరిస్థితే ఒకవేళ మనకు కూడా ఎదురవుతుందేమోనని ఒక చింత సంఘంలో కలిగింది. అయినా సరే మెల్లమెల్లగా 8వ అధ్యాయంలోనే వీళ్ళు సమరయ వైపుకు కదిలేరు. యూదేతర ప్రాంతాలు ఇక్కడ చదువుతాం మనం. ఫెనీకే, కుప్ర, అంతియోకయ మనం 19వ వచనంలో చదువుతాం. ఈ ప్రాంతాల వైపుకి మెల్లమెల్లగా వీళ్ళు కదిలేరు. ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత అంతియోకయ వైపుకి కదిలేరు. ఆ ప్రాంతాలన్నీ అన్యులు, విగ్రహారాధికులు, చాలా భయంకరమైన పాపంతో నింపబడిన ప్రాంతాలుగా దానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా ఉంది. అయినా సరే వీళ్ళు వెళుతూ ఉన్నారు. వాళ్ళకు కలిగిన శ్రమ చాలా విచిత్రమైన శ్రమ, వింతైన శ్రమల్లో నుంచి సంఘం ముందుకు వచ్చినట్లు మనం చూస్తాం. సంఘ చరిత్ర ఎక్కడ కూడా సంతోషించదగిన సందర్భాలు మనకు కనబడే సందర్భాలన్నీ ఏంటంటే రక్షించబడిన వ్యక్తులను చూసి, జరిగిన పరిచర్య ఫలాలను చూసి ఆనందించడం అది గొప్ప సంగతే అయి ఉండొచ్చు. కానీ ఆ ఫలాన్ని సంపాదించడం కోసం వారి త్యాగం ఉందో చూడండి, వారు పొందిన ప్రయాసం ఉందో చూడండి, వారు అనుభవించిన బాధలు ఉన్నాయి చూడండి. అవి చూసినప్పుడు కన్నీరు రాక మానదు. సంఘ చరిత్ర వాళ్ళని హింసించిన పద్ధతి 100 సంవత్సరాల తర్వాత సంఘ చరిత్ర కూడా అలాంటి హింసే పడింది. క్రీస్తు శకం 100 సంవత్సరాల తర్వాత జరిగింది కూడా చాలా హింసలకు గురయ్యారు, చాలా ఇబ్బందులకు గురయ్యారు. అలాంటి భయంకరమైన ఇబ్బందుల్లో నుంచి సంఘం చెదిరిపోయారు. ఎంతగా చెదిరిపోయారు అని అంటే తల్లి పిల్లలు వేరైపోయే పరిస్థితి. ఎవరెక్కడున్నారో తెలియదు, ఇల్లు లేదు, వాకిలి లేదు, తన లేదు, మన లేదు, ఎవరితో ఎవరికి సంబంధాలు లేవు. అందుకని పేతురు పత్రికలు వాళ్ళకే రాశాడు. ఇలా చెదిరిపోయిన సంఘాలకే లేకపోతే విశ్వాసులకే రాస్తూ పేతురు మొదటి పత్రికలో ఆయన తన బాధను ఎలా వెళ్ళబుచ్చాడో మనం చూడొచ్చు. మనం ఎక్కడ చదువుతామంటే మొదటి 2 వచనాలు చాలా పెద్దగా ఉన్నాయి, చదువుదాం. ఆయన అనగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితూనియా అను దేశములయందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది అంటున్నాడు. ఎవరంట వీళ్ళు? చెదిరిన వారు. వీళ్ళంతా ఈ చెదిరిపోయిన వారికి నేను ఈ ఉత్తరం రాస్తున్నాను అన్నాడు పేతురు గారు. ఈ శ్రమ కలగగా పారిపోయారు వీళ్ళంతా, ఊరు వాడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శ్రమ కలిగినప్పుడు ఊరు వాడ విడిచిపెట్టి వెళ్ళిపోయిన వీళ్ళు ఒక పని చేయొచ్చు, వెళ్ళిపోకుండా. ఏం చేయొచ్చు అని అంటే, యేసును దేవుడు కాదు అని చెప్పండి, మిమ్మల్ని వదిలేస్తాం అంటున్నప్పుడు ప్రభుత్వాలు వీళ్ళు ఆ మాట అనొచ్చు. ఏమని? యేసు దేవుడు కాదండి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకోవచ్చు. కానీ వీళ్ళేమంటున్నారు? మీరు మమ్మల్ని కొట్టినా చంపినా ఒకటే మాట, ఏంటంటే యేసే రక్షకుడు, యేసే క్రీస్తు, ఆయనే మెస్సియా అని చెబుతూ వీళ్ళేం చేస్తున్నారంటే, మీరు మమ్మల్ని కొట్టి చంపే వరకు ఎక్కడెందుకు ఉండాలి,
మేము వేరే చోటకైనా వెళ్ళి మా విశ్వాసాన్ని కాపాడుకుంటాం, కానీ మా విశ్వాసాన్ని మేము నష్టపోము. యేసే క్రీస్తు అయి ఉన్నాడు, ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు అంటున్నారు. ఆ మాట స్థిరంగా ఒప్పుకున్న కారణం చేత వీళ్ళు పారిపోవాల్సి వచ్చింది. ఆ మాట స్థిరంగా ఒప్పుకున్నందువల్ల వీళ్ళు పారిపోవాల్సి వచ్చింది. సంఘం తన పనిని తను చేసుకుంటూ ఈ రోజు వరకు కొనసాగింది కాబట్టే ఫలితాలు ఇలా ఉన్నాయి. వాస్తవంగా మొదటి సంఘ ప్రజలు, లేకపోతే మొదటి కాలపు విశ్వాసులు, వాళ్ళు చేసిన పరిచర్య ఏదైతే ఉందో ఆ పరిచర్య విధానం, ఆ పరిచర్య పద్ధతి నేటి సంఘం అనుసరించడం లేదు కాబట్టే సంఘాలు వెలితితో ఉన్నాయి. ఈరోజు సంఘాలు వెలితితో ఉన్నాయి. చిన్న సమస్య మన జీవితాల్లో కష్టం వస్తే దాన్ని భరించుకోలేని పరిస్థితి ఈరోజు విశ్వాసుల జీవితాల్లో మనం చూస్తున్నాం. ప్రభు పక్షాన ప్రభు కోసం నిలబడటం విషయంలో వెనకబడిపోయిన స్థితి. ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టేసి, పనులు ఉద్యోగాలు వదిలేసి, పొలాలు స్థలాలు పశువులు వదిలిపెట్టేసి, పిల్లలు తల్లులు వేరైపోయి పారిపోయి విశ్వాసాన్ని మాత్రం పట్టుకున్నారు, సర్వస్వాన్ని కోల్పోయారు వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, నాటిలా నేడు నిలబడగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈరోజు అలాంటి పరిస్థితి మనకు కలిగితే వాళ్ళకి బైబిల్ లేదు, ఇలా బోధలు చేసేవాళ్ళు లేరు, అయినా నిలబడ్డారు కాదు వాళ్ళు నిలబడ్డందుకే ఈరోజు సంఘాలు ఇలా ఉండగలిగాయి. పనిచేసే సంఘం ఫలితాలను ఆశించవచ్చు. పనిచేసే సంఘం ఫలితాలను ఆశించవచ్చు. పని చేయని సంఘం కూడా ఫలితాలను ఆశిస్తే ఏమంటాం? దురాశ అంటాం అనమాట, కలలగండం అంటాం అనమాట. దాన్ని పని చేస్తూ ఫలితాలను ఆశించాలి, కానీ పని చేయకుండా కూడా ఫలితాలను ఆశించడం అది దురాశ కిందకి వస్తుందన్నమాట. ఒక వ్యక్తి రక్షించబడి దేవుని చిత్తాన్ని జరిగించడానికి ముందుకు కొనసాగటం, అతడు ఏం గుర్తించాలంటే నేను రక్షించబడింది ఇతరులను రక్షించడానికి అని. నేను ఇతరులను రక్షించడానికి. జార్జ్ విట్ఫీల్డ్ లేదా వైట్ఫీల్డ్ అంటారు ఆయన్ని. జాన్ వెస్లీ సమకాలీకుడు, ఆ గొప్ప బోధకుడు, చాలా ప్రభావవంతమైన బోధకుడు. ఆయన ఏం చెప్తాడు అని అంటే, ప్రభువా, నేను తుప్పు పట్టడం కంటే అరిగిపోవటం మంచిది నాయన. అరిగిపోవటం, వస్తువు వాడకపోతే ఏమవుతుంది? తుప్పు పట్టిపోతుంది. అలా తుప్పు పట్టిపోవటం కంటే అరిగిపోవటం మంచిది, నన్ను అరగది అని అన్నాడు ఆయన. నీ కోసం పడకుండా లోపల తుప్పు పట్టే స్థితిలోకి నేను వెళ్ళడం అది నిరుపయోగం అని చెప్పాడు ఆయన. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అని అంటే ఇతరులను రక్షణలోకి నడిపించడానికి. ఈ ఆలోచన రక్షించబడిన వాడికి లేదంటే, నేను తెగించి ఒక మాట చెప్పనా, అతడి రక్షణే ప్రశ్నార్థకం, ప్రశ్నించవలసిన స్థితిలో ఉన్నట్టు. అతని రక్షణే ప్రశ్నార్థకం, ప్రశ్నించవలసిన స్థితిలో ఉన్నట్టు. అనేక సార్లు సంఘం ఈ విషయాన్ని మర్చిపోయింది. ఏ విషయాన్ని మర్చిపోయింది? నీతి న్యాయాలను అనుసరించడం విషయం పక్కన పెడితే, అసలు రక్షణార్థమైన విశ్వాసాన్ని ఇతరులకు ప్రకటించడం కానీ కనపరచడం దగ్గర కానీ సంఘం పూర్తిగా మర్చిపోయింది. లేకపోతే వదిలేసి కాలాన్ని గడుపుతుంది, కాలాన్ని కొనసాగిస్తుంది అని అంటే అది ఎంత బాధాకరమైన విషయమో ఆలోచించేయచ్చు. లూకా రాసిన ఈ అపోస్తుల కార్యగ్రంథంలో మనం 4 విషయాలు ఆలోచించేయచ్చు మనం చదువుకున్న ఈ సందర్భంలో. ఏంటి ఆ 4 విషయాలు అని అంటే, మనం 19-20 వచనాలు మళ్ళొకసారి చదువుదాం, గమనించండి. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యము బోధింపక ఫెనీకే, కుప్ర, అంతియోకయ ప్రదేశములకును సంచరించిరి. కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరు వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి సువార్త ప్రకటించిరి అనే మాటను మనం చదువుతాం. ఈ 19వ వచనం ఈ చివరి భాగంలో ఏమంటున్నాడు అంటే, వాళ్ళు సంచారం చేశారు అనే మాట. వాళ్ళు వెళతా ఉన్నారు. మన పాఠంలో యోధా సంఘం శ్రమలలో నుంచి పోతున్నారు అని, శ్రమలలో నుంచి వెళ్తున్నారు, కొనసాగుతున్నారు, శ్రమ పడుతూనే ఉన్నారు, లేమిని ఎదుర్కొంటున్నారు, పరాయి దేశంలో పరవాసులుగా ఉంటున్నారు, తెలియని ప్రజల మధ్యలో కాపురం చేస్తున్నారు. అలా అని బిక్కుబిక్కుమంటూ లేరు వాళ్ళు. ఒకవేళ బ్రతకడానికి భయపడ్డారేమో కానీ సువార్త ప్రకటించడానికి వాళ్ళు భయపడలేదు.
అయ్యయ్యో నాకెందుకు, ఇప్పుడు నాకు పరిస్థితులు ఏం బాగాలేవు, నేనే స్వామి చెప్తాం కాదు, తాను దూరటానికి కంతలేదంటే కానీ మెడకో డోలు తగిలించుకున్నాడంట. ఆ రకంగా మేము బ్రతకడానికే మాకు ఇక్కడ అనుకూల పరిస్థితులు లేవురా నాయన అంటే, మేము సువార్త ప్రకటిస్తే కొట్టి చంపరా ఆ ఊర్లో, ఆ ప్రదేశంలో? అసలు తెలియని వార్త కదా. ఆనాడు ఈనాడు కూడా ఈ మత ఉన్మాదం ఏంటి అని అంటే, ఒక స్వార్థపూరితమైన ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ఈ మత ఉన్మాదం. ఈ స్వార్థపూరితమైన ఆలోచన ఏంటంటే తినడం, తాగటం, వ్యభిచారం చేయటం. ఈ 3 ముఖ్యమైన విషయాలు ఈ క్రైస్తవ్యంలో కాకుండా బయట సాంప్రదాయాల్లో చాలా బలంగా ఉన్నాయన్నమాట. రాను రాను కొంతమంది సామాజికవేత్తలు వాటిని ఖండించి గద్దించినందువలన కొంత సద్దుమణిగాయి. కానీ అయినా కూడా పేరు మార్చుకొని, రూపం మార్చుకొని అవి సమాజంలో కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి మార్పు చెందమంటే ఆ సంతోషకరమైన, అంటే వారికి అది సంతోషం, ఆ సంతోషకరమైన పరిస్థితులను వదిలిపెట్టవలసి వచ్చింది అని భయంతో స్వార్థను తిరస్కరించడం తప్ప, మనం సారా తాగొద్దు, కళ్ళు తాగొద్దు, వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, చంపొద్దు, కొట్టొద్దు, తిట్టొద్దు అని అంటే ఇది తప్ప? వాళ్ళకే తెలుసు ఇది మంచి అని, వాళ్ళకే తెలుసు ఇది నిజమని. కానీ వాటిని ప్రేమించే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, అలాంటి ప్రజల మధ్యలో వీళ్ళుండి సంచరిస్తున్నారు. ఒక చోట ఉండలేకపోతున్నారు, ఒక చోట స్థిరంగా ఉండే పరిస్థితి లేదు. చెదిరిపోయిన స్థితిలో కూడా ఒకే ఊరిలో లేరు, చెదిరిపోతూ ఉన్నారు, ప్రయాణాలు చేస్తున్నారు. కానీ సువార్తను వీళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు. దీని గురించి మనం ఒక సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను నేను. సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో వాక్యం ఇలా చెప్తూ ఉంది. 10వ వచనం మనకు సుపరిచితమైన సందర్భం. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవవుతువు అని చెప్పాడు. ఏం చేత కాదు అతడికి? శ్రమదినాన కృంగినవాడు ఏం చేత కాకుండా పోతుంది అతడి జీవితంలో? ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు రచయిత? దేవుని ఆత్మ ఆ మాటలు అతన్ని ఎందుకు రాయించాడు? అక్కడ వరకే సాధారణంగా ఈ వాక్యం క్రైస్తవ సంఘాల్లో సుపరిచితమైన వాక్య భాగమే కదా, చాలామందికి తెలుసు కదా. ఇది శ్రమదినాన ఒకవేళ రెఫరెన్స్ ఫలానా చోట ఉందని అందరికీ పర్టికులర్గా జ్ఞాపకం లేకపోయినా ఈ మాట తెలుసు. ఏమని తెలుసు? శ్రమదినాన కృంగిన ఎడల నువ్వు ఏదో నీకు చేత కాకుండా పోతుంది అని అన్నాడు. ఏదో నీకు చేత కాకుండా పోతుంది. ఏది అని అంటే దానికి క్లారిటీ లేకుండా ఉండిపోయింది. విషయం ఏంటంటే ఆ కిందే ఉంది ఆ క్లారిటీ ఏంటో. ఆ కిందే చెప్పాడు వాక్యంలో. ఏమని చెప్పాడు అనంటే, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అన్నాడు. నువ్వు ఏం చేత కాకుండా పోతావు? నువ్వే కృంగితే నరకానికి పోయే వాళ్ళకు నువ్వు స్వార్థ ప్రకటించలేవు. మన భాషలో మాట్లాడుకుంటే కృంగిన వాడు నిత్యత్వం గురించి ఏం చెప్తాడు? కృంగుదలలో నా బ్రతికే వ్యర్థం అనుకుంటున్నా ఇతడు, నా జీవితమే వ్యర్థం అయిపోయింది, నా రోగం నన్ను బలహీనపరిచింది, నా ఆర్థిక ఇబ్బంది నన్ను బలహీనపరిచింది, నా శత్రువు నన్ను బలహీనపరిచాడు, అవమానపరిచాడు, నష్టపరిచాడు, ఇలాంటివేవో జరిగిపోయినాయి నా బ్రతుకులో అన్నవాడు నిత్యత్వాన్ని గురించిన సత్యాన్ని ఇతరులకు ఎలా బోధించగలుగుతాడు? అందుకని అంటున్నాడు, శ్రమదినాన నువ్వు కృంగితే ఏమవుతావంటే చేత కాకుండా పోతావు, చావునకై పట్టబడిన నీ వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల హృదయములను శోధించువాడు నీ మాట గ్రహించును కదా, నిన్ను కనిపెట్టివాడు దానిని ఎరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి నువ్వు కృంగిపోయి సువార్త ప్రకటించకపోతే, ఇతరులను ప్రభువులోకి నడిపించకపోతే ఆయన ఓ రోజు ఆలోచన చేస్తాడంట. ఓ రోజు ఆయన ఆలోచించి మనందరికీ జవాబిస్తాడంట. ఎవరైతే సాక్ష్యం ఇవ్వలేరో, ఎవరైతే సువార్త ప్రకటించలేరో దానికి మనం రీజన్స్ చూపించవచ్చు దేవుడికి, కారణాలు చెప్పొచ్చు దేవుడికి. ఏమనంటే నేను కృంగిపోయా, అంటే రకరకాల కృంగుదలలు ఉండొచ్చు మనుషులకి. నేను కృంగిపోయాను కాబట్టి నేనేం చెప్పలేకపోతున్నాను ప్రభువా, నేను భంగపాటుకు గురయ్యాను కాబట్టి నేనేమి ప్రకటించలేకపోతున్నాను ప్రభువా అని చెప్పొచ్చు మనం. కానీ ఆయన అంటున్నాడు, నువ్వు కృంగకూడదు, కృంగితే చేతగాని వాడిగా మారిపోతావు.
కృంగితే మన కుటుంబాల్లో ఉన్న ఒత్తిళ్ళు, లోటు, కొదువలు, సమస్యలు, రోగాలు, ఇలాంటి సమస్యల్లో మనం ఉన్నప్పుడు దిగులుగా బాధపడుతూ ఇతరులకు సంతోషం గురించి ఎలా చెప్పగలుగుతాం? నిత్యజీవం గురించి ఎలా చెప్పగలుగుతాం? పరలోకం గురించి ప్రభువు గురించి ఎలా చెప్పగలుగుతాం? చెప్పలేము. కృంగితే నిజానికి ఈ కృంగుదలలు మనుషుల జీవితాల్లో ఎటువైపు నుంచి అయినా దాడి చేస్తాయో అనే విషయం అతడు గుర్తించలేకపోవచ్చు. ఈ మాట నాకు అర్థమైనప్పటికీ నేను అప్పటికి చాలా ప్రసంగాలు చేసి ఉంటాను దీని మీద. అర్థం కాకముందుకే చాలా ప్రసంగాలు చేశాను అప్పటికే. నేను ఈ ప్రస్తావనలు చాలా తీసుకుని ఏం చేత కాదు, దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఆ కింద వచనాల్లో చదివినప్పుడు అర్థమైనప్పుడు చాలా సిగ్గుపడ్డాం. చాలా సిగ్గుపాటు, భంగపాటుకు గురవటం జరిగింది. కారణం ఏంటంటే నేనే ఇప్పుడు మీ మధ్యలో ఉన్నాను. నేను కృంగిపోయాను. ఏదో మాట వినో, ఏదో సందర్భం వినో, ఒకవేళ తిరస్కారం వినో, ఒక ద్వేషం వినో, ఎవరో ఏదో అన్నారని వినో కృంగుపాటుకు, తత్తరపాటుకు గురయ్యాననుకో, ఈ ప్రభావం సాధారణంగా నా మీద పడినట్లుగా అనిపించిన నా ద్వారా వాక్యం వినే ఎంతో మంది జీవితాల్లో ఆ ప్రభావం చూపెడుతుంది అనమాట. నేను రక్షించబడ్డాను, నాకు ఎంతో కొంత వాక్యం తెలుసు, దేవుని ప్రేమ తెలుసు. నేను కృంగుతున్నాను అని అంటే నన్ను రక్షణ లేకుండా చేయగలడా సాతానుడు? చేయలేడు. నేను ఆల్రెడీ రక్షించబడ్డానుగా. అంటే అసలు టార్గెట్ ఎవరవుతాడంటే నేను అవను, నా చుట్టూ ఉన్న ప్రజలు అవుతారు. నా చుట్టూ ఉన్న ప్రజలు జీవాన్ని, వెలుగుని చూడకూడదు అంటే నన్ను టార్గెట్ చేయాలి. అప్పుడు నా జీవితంలో ఎదురవుతున్న ఈ కృంగుదలలు నేను పట్టించుకొని వాటి గురించి ఆలోచన చేస్తూ తెల్లారిని పొద్దుకి ఆలోచన చేసుకుంటే రాత్రి పగల వాటి గురించి మనసును పెట్టుకొని ఉన్నాను అనుకోండి, నా చుట్టూ ఉన్న వారికి వెలుగు లేకుండా చేసేది నేనే అవుతాను. కనుక ఏమన్నాడు? శ్రమ దినమున ఏం కాకూడదు, నువ్వు కృంగిపోకూడదు. కృంగితే చేతకానివాడు అవుతాం. వాళ్ళు ఇల్లు వాకిళ్ళు వదిలేసి పారిపోతున్నారు కానీ ఏం కాలేదు, వాళ్ళు కృంగిపోవాలి. అది అందుకు చెప్పాను నేను ఈ ప్రస్తావన, అందుకు చేశాను. వాళ్ళు కృంగిపోలేదు, సర్వస్వాన్ని కోల్పోతున్నారు కానీ కృంగిపోలేదు. ప్రభువులో వారి విశ్వాసం స్థిరంగా ఉంది, ప్రభువులో వాళ్ళ నమ్మకం స్థిరంగా ఉంది. అందుకనే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో ఇలా అన్నాడు, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నీకు జీవకిరీటం ఇచ్చేదను అని అన్నాడు. మరణం వరకు ఉండాలి నమ్మకంగా. అప్పుడున్నాను కానీ ఇప్పుడు లేను, అప్పుడు చేశాను కానీ ఇప్పుడు చేయలేదు, అప్పుడు ప్రకటించాను కానీ ఇప్పుడు ప్రకటించటం లేదు, అప్పుడు పాడాను కానీ ఇప్పుడు పాడడం లేదు, అప్పుడు చెప్పాను కాబట్టి కానీ ఇప్పుడు చెప్పడం లేదు. ఈ మాటలు మన దగ్గర రాకూడదు. నమ్మకం ఒకసారి ప్రారంభమైన తర్వాత ఎప్పటి వరకు ఉండాలి? చచ్చే వరకు ఉండాలి, మరణం వరకు ఉండాలి అని వాక్యం చెప్తుంది. మరణం వరకు ఉంటేనే జీవకిరీటం. అప్పుడున్నానుగా అంటే చెల్లదు, అప్పుడున్నానుగా అంటే కుదరదు. కనుక వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే సంచరించారు, సంచరిస్తూ వెళ్ళారు, ఎక్కడా ఆగలేదు. ఆగిపోయే పరిస్థితులు వారి జీవితాల్లో కలిగినా సరే వారు మాత్రం ఆగలేదు. పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచారు, పరిస్థితులకు ఎదురెళ్ళారు అనే మాట మనం చదువుతాం. ఎదురెళ్ళారు పరిస్థితులకు, సహించారు, ఓర్చుకున్నారు, భరించారు. ఎవరు సంచరించగలుగుతారు? జీవం కలిగిన అవి సంచరిస్తాయి. ఆవు, ఎద్దు, కోడి, పిల్లి, కుక్క ఏవి సంచరిస్తాయి? ఏమి తిరుగుతాయి? ప్రాణం ఉన్నవే తిరుగుతాయి. చచ్చినవి తిరుగుతాయా? చచ్చినవి అంగుళం కూడా కదలలేవు కదా. అంటే వీళ్ళు ఆత్మలో చావలా, శరీరంలోని చావలా, బ్రతికే ఉన్నారు కాబట్టి సంచరించారు, తిరిగారు. శరీరంలో బ్రతుకుండి ఆత్మలో చచ్చామనుకోండి సంచరిస్తాం, కానీ సంచరించినట్లుగానే ఉంటుంది. కానీ వెళ్తాం, వస్తాం, తిరుగుతాం, ఊరంతా తిరుగుతాం, చుట్టాలింటికి పోతాం, బయటకు వస్తాం, షాపింగ్కి వెళ్తాం, అన్ని రకాల పరిస్థితులు బాగానే ఉంటాం. కానీ ఏం చేయలేము? సువార్త ప్రకటన చేయలేము, సువార్తను ఇతరులకు అందించలేము. 2 జరుగుతాయి. కృంగుదలలో చెప్పలేవు, ఒకటి ఆత్మలో చచ్చినా నువ్వు చెప్పలేవు. సంఘంగా ప్రశ్నించుకోవాల్సింది ఏంటి అని అంటే, కృంగుదల వలన నువ్వు సువార్త ప్రకటించడం లేదా, లేకపోతే ఆత్మలో చచ్చినందువల్ల నువ్వు సువార్త ప్రకటించడం లేదా? ఈ రెండింటిలో నువ్వేంటి అనేది ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు
ఈ రెండింటిలో మనమేంటి అనేది ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ప్రకటించలేకపోతున్నాం, అందించలేకపోతున్నాం, ఇతరులకు ఆ విషయాన్ని చెప్పలేకపోతున్నాం. నేను ఈ మాట తరచూ వాడాను మీ మధ్యలో కూడా. సువార్థికులు సువార్త చెప్తారు, బోధకులు బోధ చేస్తారు, రకరకాల బాధ్యతల్లో ఉన్నవాళ్ళు అవన్నీ చేస్తారు. మనకేంటి, మనం చర్చికి వెళ్దాం, రావటం, పోవటం ఇవి మన బాధ్యత అనుకునే భావన మనలో లేకపోలేదు. కానీ రక్షించబడిన ప్రతి ఒక్కరూ రక్షణార్థమైన సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. రక్షించబడిన ప్రతి ఒక్కరూ రక్షణార్థమైన సువార్త ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం ఖచ్చితంగా రక్షించబడ్డాం కనుకనే రక్షణార్థమైన సువార్తను దేవుని సన్నిధిలో ప్రకటించవలసిన వాళ్ళము, ప్రకటించవలసిన అవసరత మన అందరికీ ఉందన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మిత్రులారా. అంత మాత్రమే కాదు, రెండో విషయానికి వెళ్దాం. మనం 20వ వచనంలోనే చదువుతాం. అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో, కుప్రీలలో కొందరును కురేనీలలో కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకైకి వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్తను ప్రకటించారు. జీవం ఉంది కాబట్టే నడిచారు, జీవం ఉంది కాబట్టే మాట్లాడగలిగారు, లేకపోతే ప్రకటించగలిగారు అని అంటున్నాడు. ప్రకటించటం చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రకటించాలి, చెప్పాలి, నేర్పించాలి, వాళ్ళతో మనం మాట్లాడాలి, ఒప్పించాలి. చాలాసార్లు ప్రకటన చేయగానే నమ్మేస్తారు అని కాదు. చాలామంది మనం ప్రకటన చేయగానే, లేకపోతే అందంగా, లేకపోతే మంచి వాయిస్తో పెద్ద స్వరంతో ప్రకటన చేస్తే జనాలు నమ్మేస్తారు అనుకుంటే ఈ పాటికి ప్రపంచమే మారిపోవాలి. నమ్మరు. ప్రకటించగానే నమ్మరు. ప్రకటించేవాడి విశ్వాస్యతను బట్టి వినేవాడు నమ్ముతాడు. ఎప్పుడైనా ప్రకటించేవాడి విశ్వాస్యతను బట్టి వినేవాడు నమ్ముతాడు. మనం నమ్మిన వాళ్ళు విషం ఇచ్చినా సరే మనం తాగుతాం. ఎందుకంటే వాళ్ళు విషం ఇస్తారని మనం అనుకోము కాబట్టి, నమ్మాము కాబట్టి వాడి విషం ఇచ్చిన ఏం చేస్తాం, తీసుకొని తాగేస్తాం. అబద్ధాలు చెప్పినా నమ్ముతాం, ఎందుకంటే మనం నమ్మాము కాబట్టి. ఆల్రెడీ మన సువార్త నమ్మాలి అని అంటే మనం చెప్పే సువార్త, ఈ సువార్త నమ్మే వ్యక్తి ఎవడైతే నమ్ముతున్నాడో మన మాట విని సువార్త, ఆ వ్యక్తి తన లైఫ్ని చేంజ్ చేసుకుంటున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. అలవాట్లను కాదు, కొన్ని ఆచారాలను, కొన్ని పద్ధతుల్ని కాదు అతడు మార్చుకునేది. టోటల్గా అతడు మార్చుకునేది దేన్ని? తన జీవితాన్నే మార్చుకోవాలి అని అంటే నార్మల్గా ఏమో 4 ముక్కలు చెప్తే నమ్ముతాడేంటి? షర్టే మార్చుకోడు, వేరే బాగలేదంటే ఎవడో నువ్వు ఇష్టపడి కొనుక్కుంటే నన్ను మార్చుకోమంటావా అంటారు. అలాంటిది లైఫ్ చేంజింగ్. ఇది జీవితాన్ని మార్చుకోవాలి అని అంటే నువ్వు 4 ముక్కలు చెప్పగానే మారతాడేంటి? మారరు. ఎవరైతే మన మాట వింటారో వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తారు, పరిశీలిస్తారు, పరీక్షిస్తారు. పరిశీలించి పరీక్షించి మనం నిజమని తెలుసుకోవాలి. మొదట మనం నిజం, ఆ తర్వాత మనం నిజం, మన మాట నిజం అన్నప్పుడు అప్పుడు సువార్తను నమ్ముతారు. ఈ 2 జరగాలి. మాట్లాడేది నిజమే, ఆ వ్యక్తి కూడా నిజమే అన్నప్పుడే నీ పక్క నుండి నమ్ముతాడు. చాలామంది ఈ మాట అడుగుతాడు. సాయంత్రం మేము గూగుల్ మీట్ నడిపిస్తూ ఉంటాం 7 నుంచి 8 వరకు. చాలామంది యవనస్తులు వస్తారు. అంకుల్ మా ఆఫీస్లో మేము మా కొలీగ్స్కి సువార్త ఎలా చెప్పాలి, ఎలా చెబితే వాళ్ళు రక్షించబడతారు? నువ్వు ఎలా చెప్పినా రక్షించబడరు అని నా జవాబు. నువ్వు ఎలా చెప్పినా వాళ్ళు రక్షించబడరు. నువ్వు నిజంగా మారినట్టు వాడికి నమ్మకం కుదిరితే, నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభువులోనే ఉన్నావు అని నీ బిహేవియర్, నీ ప్రవర్తన దగ్గర నుంచి నీ స్వభావం వరకు వాళ్ళకి అర్థమైతే అప్పుడు నువ్వు ఒక నమ్మకమైన వ్యక్తిగా వాళ్ళు ఉంటారు. అది 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. ఇదే ఎక్కువ గ్యాప్ తీసుకుంటుంది. ఆ తర్వాత నువ్వు చెప్పే మాట వినటానికి ఒక క్షణం చాలు. అప్పుడు ఒక్క క్షణం చాలు. నువ్వు చెప్పిన సువార్త విని అతడు రక్షించబడటానికి ఒక్క క్షణం చాలు. కానీ దీని ముందు చేయవలసిందేంటి? మనం నమ్మకత్వాన్ని సంపాదించుకోవటం. మనం నమ్మకత్వాన్ని సంపాదించుకోకుండా నువ్వు సువార్త చెప్పినా, వాక్యం చెప్పినా, పాట పాడినా, ప్రసంగించినా తీసుకోరు. మనసులోకి దాన్ని అసలు తీసుకోరు. ప్రకటించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా అత్యవసరం. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ
ఆయన దగ్గరికి చాలామంది వచ్చారు. లూకాసు వార్త 4వ అధ్యాయంలో వచ్చి స్వస్థపరచు ప్రభువా, మమ్మల్ని స్వస్థత చేయండి, మా రోగాల్ని బాగు చేయండి అని ప్రభువారితో వాళ్ళు మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రభువారు ఏం చేశారు, ఇక్కడే ఉండండి, మీరు మా దగ్గరే ఉన్నట్లయితే స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి, కాబట్టి నువ్వు మా దగ్గరే ఉండు, మాతోనే ఉండు అన్నందుకు 4వ అధ్యాయం 43వ వచనం ప్రభువారి జవాబు చూడండి ఏమన్నాడు. ఆయన, నేను ఇతర పట్టణముల్లోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించవలెను, ఇందు నిమిత్తమే నేను పరలోకంలోంచి ఎందుకు వచ్చాను తెలుసా, నేను ప్రకటించడానికి వచ్చా, స్వస్థతలు చేయటానికి రాలేదు అన్నాడు యేసుక్రీస్తు. అద్భుతాలు జరిగించడం కోసం రాలేదు నేను, నా ఉద్దేశాలు, నా పనిలో ముఖ్యమైన పనులు ఇవి కానే కావు అన్నాడు యేసుక్రీస్తు. ఏవి? స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు నేను చేయవలసిన అవసరం నాకు లేదు, నా పనుల్లో ఇవి భాగాలు కావు అని చెప్పాడు. మరి స్వస్థపరిచావుగా, చాలా చోట్ల స్వస్థపరిచావుగా, మరి ఎందుకు చేసావు నువ్వు, నీ పనుల్లో భాగం కాకపోతే అంటే, స్వస్థపరిచిన ప్రతి సందర్భంలో మనం జాగ్రత్తగా బైబిల్ చదువుతూ వస్తే ఆయన వారి మీద కనికరపడి ఎందుకు స్వస్థపరిచాడంట, ఆయన పనులు చేయడానికి రాలేదు, వాళ్ళు బాధపడుతుంటే చూసి తట్టుకోలేక వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచాడని చదువుతాం మనం. పోనీ అలా చేసిన తర్వాత పో 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 పోయి నువ్వు అందరికీ నా పేరు చెప్పాలి, అందరికీ నా పేరు చెప్పు, ఎవరు నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే స్వస్థత అయిందో ఆయన పేరు చెప్పు. ఎవరి పేరు చెప్పాలి ఇప్పుడు? ఎవరు స్వస్థత చేస్తే ఆయన పేరు. ఇప్పుడు అదే మనం చూసేది. వీళ్ళు ఏం చెప్పాలి, అవసరమైతే అక్కడ ఇక్కడ కాదు, స్టేజ్ మీదకి తీసుకురావాలా, నా పక్కనే నిలబెట్టాలి, వాడు మర్చిపోయినా నేను అందియాలి మధ్యలో. ఏమని? చెప్పు 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 అని అంటే, ఇంకా ఎక్కడెక్కడ నొప్పి వచ్చిందో, ఏమేం బాగైందో అన్నీ చెప్పు. అబ్బా, వాడు మర్చిపోయింది, ఈయన మర్చిపోయినాడు, అన్నీ చెప్పు. ఏంటంటారు దీన్ని ఏమంటారు? పబ్లిసిటీ కదా అది. మరి యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? స్వస్థపరిచింది కాక మళ్ళీ ఏమంటాడు ఆ వ్యక్తితోనే? చెప్పండి ఈ మాట, మీకు తెలీదా? ఎవరితో చెప్పకు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఇంటికి పోనన్నాడు, ఎవరితో చెప్పుకొని అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నారు బోధకులు? చెప్పు కాదు, వాడు మర్చిపోతే వీడే అందిస్తాడు పక్క నుండి. నీ కుడి చేయి అంటే, కాదు సార్ నాది ఎడం చేయి అంటాడు పాపం ఆయన. 2 చేతులను పక్క నుండి 2 చేతులను నువ్వు అను, ఫస్ట్ చెప్పు. అసలు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద కంటే, స్వార్థ ప్రకటించడానికి వచ్చాను నేనని చెప్పాడు. నా ఉద్దేశం అది. ఈరోజు మన గురి ఏమై ఉండాలి అని అంటే, స్వార్థ ప్రకటనే అయి ఉండాలి. నేనే ఉన్నాను, నాకు తలకేదో జబ్బు వచ్చిందనుకోండి, మీరందరూ కలిసి ప్రార్థన చేశారు, తగ్గిపోయింది, చేతికి రాదా రేపు ఇంకేక జబ్బు ఏదన్నా? గుండెకి రాదా? ఇంక దేనికన్నా రాదా? ఇక జబ్బులే రావా? పోనీ ఇక నేను చచ్చిపోనా? పోనీ ఏం జబ్బులు రావు, యాక్సిడెంట్ కదా, అసలు నాకు సావే రాదా? అంటే మన టార్గెట్ అంతా దేని మీద పెట్టుకుంటున్నాం ఈరోజు? స్వస్థతల మీద. స్వస్థత కోసం మనం ప్రార్థన చేయట్లేదేంటి? శనివారం ఎంత లిస్ట్ పెట్టుకుంటున్నాం కదా, మనము చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము అంటే, ఖచ్చితంగా స్వస్థపరచబడాలనే చేస్తున్నాం, అందులో అనుమానం లేదు. కానీ మన పరిచర్య దాని మీద ఆధారపడలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మన ఉద్దేశాలు, మన పరిచర్యలు, మన ఆలోచనలు దాని మీద ఆధారపడి లేవు. మన ఉద్దేశాలు మొత్తం వ్యక్తి రక్షించబడటం మీద ఆధారపడి ఉన్నాయి. వ్యక్తి రక్షించబడాలి, వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్యం మాత్రమే ప్రకటించాలి, వాక్యమే మెయిన్గా మనిషి జీవితంలో పనిచేయాలి అని పరిచర్య చేసే సంఘాలు మన సంఘాలు. బాగా గుర్తుపెట్టుకోండి ఆ విషయాలు. అందుకనే మనలాంటి సంఘాలు వెలితిగా ఉంటాయి. వాడికి అక్షరం ముక్క రాకపోయినా, నేను మీకు చెప్పాను, అంజూర పండ్లు ఇస్తాడు, టీవీలో వస్తాడు, ఆయన పేరేమో చెప్పాను నేను, ఆమె ఉంటే చెప్పేది ఆయన పేరు. లేదు అమ్మ తేజ అది వేరు, మళ్ళీ
అమ్మతేజ గారు కాదు కానీ ఇంకొక ఆయన ఉంటాడు. అమ్మతేజ కంటే ముందే వచ్చాడు ఆయన. అరటిపళ్ళు కూడా ఇస్తాడంట. ఈయన కూడా ఇస్తున్నాడులే, అమ్మతేజ గారు కూడా ఇస్తున్నాడు. ఇస్సాకు ఆయన పేరు. తైలాభిషేకం ఆ ప్రోగ్రాం వస్తుంది టీవీలో, రైటా? ఓ రోజు వాడు వాక్యం చెప్తున్నాడు. ఆ దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వేద వాక్యం ఏం చెప్తున్నాడు తెలుసా? లేవీల గురించి మాట్లాడుతూ దేవుడు ఇలా అన్నాడు, నేనే వారి భాగము, నేను పాలు అన్నాడు. నేనే వారి పాలు. ఎవరో షార్ట్ కట్ చేసి పెట్టారు, అది తిరిగింది ఆ మధ్యకాలంలో. ఈ అయ్యగారు ప్రసంగం చేస్తున్నాడు. జనాలు వేల మంది ఉన్నారు ముందు, కొద్దిమంది కాదు. పాలు అన్నాడు దేవుడు. పాలు ఎక్కడుంటాయి? గేదెలు ఉన్న దగ్గర ఉంటాయి, పాడి ఉన్న దగ్గర ఉంటాయి. ఇది ప్రసంగం. పాలు అంటే షేర్, భాగం కదా. ఆ సెన్స్ కూడా లేని వెధవలో దౌర్భాగ్యులు దిక్కుమాలిన వాళ్ళు పాస్టర్లు అయిపోయారు ఈరోజు. స్వస్థత పేరు పెట్టుకొని, స్వస్థ ఆ మాట పెట్టుకొని, వీళ్ళే ఆ మనుషులందరూ పరలోకం రాకుండా వాళ్ళకి అడ్డుగా నిలబడేవాళ్ళు వీళ్ళే. స్వస్థత పేరు వరమా? క్యాన్సర్ హాస్పిటల్కి నాతో రా, తీసుకెళ్తా, నీ వరాన్ని ఉపయోగించు. ఇప్పుడు పాట పాడటం బాగా వచ్చినోడు అనుకో, మైక్ ఉన్నా పాడతాడు, మైక్ లేకపోయినా పాడతాడా? మైక్ ఉంటేనే పాడతా అన్నాడంటే అనుమానం మళ్ళీ. మరి ఎక్కడైనా పాడాలిగా. నేను ఇంట్లోనే పాడతాను, బయట పాడినన్నాడు అనుకో, అనుమానమేనా? ఎక్కడైనా పాడాలి, మైక్ ఉన్నా లేకున్నా పాడాలి. వరం ఉండోడు మరి క్యాన్సర్ హాస్పిటల్కి పోయి ఎవరినైనా, వరం నీకుగా ఉంది, వాడికి కాదుగా, వాడికి సంబంధం లేదు. ఇప్పుడు రోగికి సంబంధం లేదుగా, వరం నీలో ఉంది కదా. విన్నా వినకపోయినా చెవిటోడు ముందని పాడాలి. నీకు పాట వస్తే వాడు వినకపోయినా నువ్వు పాడాలి. ఏముంది నీ దగ్గర? వరం ఉంది కాబట్టి నువ్వు పాడాలి. మనం ఏమంటాం? మాకు వరాలు గిరాలు ఏం లేవు, మా దగ్గర వాక్యం ఉంది, నువ్వు నమ్మితే దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుని నమ్ము అని మనమో చెప్తున్నాం. వాళ్ళు ఆ మాట చెప్పకూడదు. ఏ మాట చెప్పకూడదు? వరం ఉన్నవాడు నువ్వు నమ్మనకూడదు. ఇక వాడిని నిద్రపోతున్నా ముట్టుకుని పోతుండాలా. ఒరి నేను బాగైపోయా, ఎవడు ముట్టాడు రా అనుకోవాలి. ఎవరు బాగుపడ్డావాడు అనుకోవాలా. వాడికి నమ్మకం అక్కర్లేదు. ఎందుకు? ఇతనిలో నుంచి ప్రవహించే ప్రవాహం ఉందిగా. ఏంటి దాని పేరు? స్వచ్ఛత వరం ఉందిగా. ఈ ప్రవాహం పోనీయాలి మనుషుల్లోకి. ఒక్కడైనా అలాంటి వాడిని చూసారా మీరు? నమ్ము, మనమనే నమ్ము, వాడు కూడా అంటే మళ్ళీ వరం ఎందుకు నీకు? ట్యాగ్ లైన్ మళ్ళీ చెప్పండి. చాలా చిన్న లాజిక్ ఆలోచన చేయండి ఒకసారి. వరం ఉన్న తర్వాత నేను నమ్మవలసిన అవసరం ఏంటి నీకు? అంటే నేను నమ్మితే నువ్వు పాడతావా? నీకు పాటొచ్చు, కానీ నేను నమ్మితేనే పాడతా, వింటేనే పాడతా అని అంటే ఎలా కుదురుతుంది అప్పుడు? అది కాదు. ఇలాంటి అబద్ధాలు చాలా ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే ప్రకటించాలి. మనం చేయవలసిన పని, మన బాధ్యత ప్రకటించాలి. ప్రభువు కూడా అదే చేశాడు. ప్రభువారు కూడా అదే చేశాడు, ప్రకటించాడు. స్వస్థత ఏంటి అని అంటే ఎగస్ట్రా వరకు ఆయన చేసింది భూమి మీద. ఎగస్ట్రా ఆయనే స్వయంగా చెప్పాడు. లేఖనాలు చాలా పర్ఫెక్ట్గా రాయబడ్డాయి. ఏమని? ఆయన వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచాడు. మనం కూడా దయ చూపినప్పుడు దేవుడు స్వస్థపరచబడతాం, అందులో అనుమానమైన. చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది స్వస్థపరచబడలేదు? ఎన్నోసార్లు మీరే నిలబడి సాక్ష్యం చెప్పారు కాదు. ఇక్కడ దేవుడు మా జీవితంలో ఇలా చేశాడు, ఖచ్చితంగా చేస్తాడు. నేను అనుమానించటం దేవుడి శక్తిని, దేవుని కార్యాలను. కానీ అందుకోసమే దేవుడు లేడని చెప్తున్నాను ఖచ్చితంగా. కరాఖండిగా బల్లగుద్ది చెప్పేది ఏంటంటే అందుకోసమే దేవుడు లేడు. దేవుడు అందుకోసం ఈ భూమి మీదకు రాలేదు, ప్రకటించడానికి వచ్చానని ఆయనే చెప్పాడు. ఆయనే కాదు, అపోస్తలులు కూడా ఏం చెప్పారు? మేము ప్రకటించకుండా ఉండలేము. అపోస్తల కార్యగ్రంథం ప్రారంభంలో ఏం చెప్పారు? మేము విన్న వాటిని, కన్న వాటిని బోధించకుండా మేము ఉండలేం. అయితే మిమ్మల్ని జైళ్ళల్లో పెడతాం, మిమ్మల్ని చంపేస్తాం, కొడతాం, తిడతాం అని అన్నారు. అప్పుడు వీళ్ళు ఏమన్నారు? మీరు కొట్టినా, తిట్టినా, చంపినా మేము మాత్రం చెప్పకుండా ఉండలేము అని అన్నాడు. అందుకు పేతురు, యోహానులు వారిని చూచి దేవుని మాట వినుట కంటే న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నవాటిని, విన్నవాటిని చెప్పక ఉండలేము అని అన్నారు. 4:19-20 చెప్పకుండా మేము ఉండలేము. ఇది కదా వాళ్ళు చేసింది. మేము స్వస్థపరచకుండా ఉండలేము అన్నారా వాళ్ళు? ఏమన్నా అంటే ఉద్దేశం పక్కదారి పట్టింది. ఎప్పుడో పట్టింది, ఇప్పుడు కాదు. ఉద్దేశం పక్కదారి పట్టింది.
ఒక 15-20 సంవత్సరాల క్రితం చాలా ఫామ్లో ఉన్నది ఎవరంటే బెన్హిన్ గారు, అమెరికా బోధకుడు ఆయన బెన్హిన్. నేను పెంతికోస్త్ కరిస్మాటిక్లో నుంచే వచ్చాను కాబట్టి వాళ్ళ మధ్యలో 2 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి మనుషుల్ని భాషలు మాట్లాడించటం, కింద పడేయటం నేర్చుకున్నాను నేను. నాకు నేర్పారు వాళ్ళు. ఆ తర్వాత అది కరెక్ట్ కాదని ఇవన్నీ నేర్చుకున్న తర్వాతే నేను బయటకు వచ్చిన తర్వాత దీని మీద చాలా అధ్యయనం చేస్తే బెన్హిన్ గారి ప్రభావం, బెన్హిన్ గారిని 96లో ఒక మీడియా వాళ్ళు ఇలా అడిగారు. టీవీలో కనపడతాడు, తెల్ల బట్టలు వేసుకొని వస్తాడు, కోటి తీసుకొని ఇసిరితే స్టేడియంలో మొత్తం పిట్టలు రాలినట్టు రాలిపోతారు. వేసుకున్న కోటిని విప్పుతాడు, మధ్యలో కోటితో ఇసురుతాడు చూడు. 96లో, నేను డేట్ కరెక్ట్గా చెప్పలేను కానీ నేను ఇక్కడ నోట్స్లో రాసి పెట్టుకున్నాను, ఒక సీడీలో నేను నోట్ చేసుకున్న దాన్ని విన్ని. క్యాథరిన్ కుల్మన్ అంతకుముందే ఒక ఆవిడ పరిచర్య చేసింది, ఇలాంటి కెరిస్మాటిక్ ఉద్యమంలో ఆమె భాగస్తురాలు. నీకు ఇంత ప్రభావం ఎక్కడి నుంచి వస్తుంది బెన్హిన్ అని మీడియా వాళ్ళు అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? క్యాథరిన్ కుల్మన్ అనే ఆవిడ చనిపోయింది, చాలా కాలమైంది, ఆమె నేను గురువుగా ఎంచుతాను, ఆమె సమాధి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి నేను శక్తితో నింపబడతాను అన్నాడు. ఎక్కడికి పోతే? అర్థమైందిగా మీకు? ఈ బెన్హిన్ గారికి ప్రభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే క్యాథరిన్ కుల్మన్ గారి సమాధి దగ్గరికి వెళితే ఈయనకి శక్తి వచ్చిందంట. ఇది తీసుకొచ్చి కోటు పెట్టుకొని ఇసిరితే పిట్టలు పిచ్చుకలు రాలినట్టు రాలుతుంటారు, చెట్టు ఊపితే కాయలు రాలవా అంతే. స్టేడియం మొత్తం ఎక్కడో అక్కడ గందరగోళం అయిపోతారు. ఇప్పుడు చెప్పండి, అది ఎక్కడిది? సమాధిలోది. ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడుకోకూడదు. దేవుడు అవకాశం ఇస్తే నేను తర్వాత ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం వాటి గురించి అన్నీ పూర్తిగా. వీలైతే సిరీస్ కూడా మాట్లాడుకోవచ్చు. తర్వాత చూద్దాం వాటి గురించి అసలు ఏంటి సంగతిని. కానీ ప్రకటించాలి, ఇది ప్రతి విశ్వాసి బాధ్యత. ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి, రక్షణ వార్తను ప్రకటించాలి. పౌలు కొరింథీ 2వ పత్రికలో ఒక ఆసక్తికరమైన చర్చ చేశాడు, ఒక చర్చ లేపాడు. చూడండి, 10వ అధ్యాయం 15-16 వచనాల్లో దైవజనుడి ఆలోచన. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది చాలమ్మా, మీకు ఈ వాక్యం అర్థమైందా? ఏమంటున్నాడు ఒక దేవుని సేవకుడిగా? మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకొని అతిశయించం అని అన్నాడు. ఇతరులు చేసిన కష్టాన్ని, ఇతరులు చేసిన పనిని, ఇతరులు చేసిన పరిచర్యను ఇది మా పరిచర్య అని మేము అనము అని అన్నాడు. మేమనం. అయితే మేమేం చేయాలనుకుంటున్నామంటే, ఎక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తారంటే, మీ విశ్వాసం కనుక నిజంగా అభివృద్ధి అయితే మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే మేము స్వార్థ విశేషంగా ప్రకటిస్తాం తప్ప, మీ ఆవలి ప్రదేశంలో కూడా స్వార్థ ప్రకటించినట్లుగా మేము మీ మూలంగా గనపరచబడుతుంది తప్ప మరి ఒకని మేరలో చేరి సిద్ధమైనవి మావి అని మేము అనం అని అన్నాడు. సిద్ధమై ఉన్నవన్నీ ఏమంటారంట వీళ్ళు? మావి అంటారంట. సంఘాలు చీల్చే పాస్టర్లు ఉంటారు, మీకు తెలుసుగా. సంఘాలను బద్దలు చేసి ముక్కలు చేసి తీసుకుపోయే పాస్టర్లు ఉంటారు, మీకు తెలుసా? మాకు తెలియకపోవటం ఏంటి, బాగా తెలుసు అని చెప్పరే. చెప్పరే. వీళ్ళ గురించే మాట్లాడుతున్నాడు పౌలు. వీళ్ళ గురించే మాట్లాడుతున్నాడు పౌలు. ఏమని అంటున్నాడు? పనివాడు జీతానికి పాత్రుడైతే, నేను పనివాడినే, ఇక్కడ నేను ఒక జీతం చేస్తున్నా, నాదవదు పరిచర్య. ఎవరు జీతం ఇచ్చి ఎవరు చేయిస్తున్నారో వాళ్ళదే పరిచర్య, FIGCదే ఈ పరిచర్య. అందులో వాళ్ళతో కలిసి నేను పనిచేస్తున్నాను, నాది కాదు ఈ పరిచర్య. నేను పని చేసినంత వరకు బాధ్యతతో పని చేయటమే. ఒకవేళ నేను ముక్క చేసుకుని పోయాను అనుకో, ఒక ముక్క తీసుకుని పోయాను అనుకో, అది ఏంటి అని అంటే పక్కనోడు దొంగిలించినట్టు అవుద్ది. పక్కనోడిది ఏం చేసినట్లు అవుద్ది? దొంగిలించి తీసుకుని పోయి ఆ ముక్కని ఇప్పటి నుంచి ఏమంటాం? ఇది నాదే.
మనస్సాక్షి చచ్చిపోతే, మనస్సాక్షి బ్రతికి లేకపోతే మనిషిది, మనస్సాక్షి చచ్చిపోయి ఉంటే ఆ మాట చెప్పగలగాలి. మనస్సాక్షి చచ్చిపోయి ఉంటే ఈ మాట చెప్పగలగాలి. మనస్సాక్షి బ్రతుకున్న వాళ్ళు ఈ మాట చెప్పలేరు. చెప్తారా? పక్కన వాళ్ళ పిల్లలకి నేను తండ్రిని అంటే ఊరుకుంటారా? కొట్టి చంపరాళ్ళు. అసలు తండ్రి వచ్చి కొట్టి చంపుతాడు. చంపడా? ఒరే, నా పిల్లల్ని పట్టుకొని ఏమన్నావు నువ్వు? నీ పిల్లలు అంటావా? నీ సంగతి తేల్చుకుంటా అన్నాడు అనుకో, పరిగెత్తాలి మళ్ళీ అక్కడ నుంచి. అంటే మనం దేవుని పిల్లలం కాబట్టి నా పిల్లల్ని పట్టుకొని వీళ్ళ కోసం నేను ఎంత ఖర్చు పెట్టాను అని అసలు తండ్రి వచ్చాడు అనుకో, ఇప్పుడు ఎంట్రీ గారు ఎమ్మెల్యే గారు వచ్చేసి అప్పుడు స్థలం కొన్నాము, అప్పుడు మందిరం కట్టాము, అప్పటి నుంచి సేవకులకి నెల నెల జీతాలు ఇస్తున్నాం, వాళ్ళకి నష్టం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు వాళ్ళని మెడికల్గా ఆదుకున్నాం, అది చేసాం ఇది చేసాం, ఇన్ని సంవత్సరాలు మేము పెట్టుబడి ఇక్కడ పెట్టాం కాబట్టి ఇంతమంది అయ్యారు. మమ్మల్ని వీళ్ళందరూ చూడకపోవచ్చు, కానీ వీళ్ళు ఇక్కడ తయారవటానికి పెట్టుబడి మాత్రం ఎవరిది? వాళ్ళదేగా. నేను ఒక మొక్క చేసుకొని ఇది నాదే అన్నాను అనుకో, దాన్ని ఏమంటారు? జస్ట్ లాజిక్ అక్కర్లేదు, మనం పెద్దగో లోతుకి వెళ్ళనక్కర్లేదు, ఒక చిన్న విషయం ఆలోచన చేస్తే చాలు. అంటే సంఘాలు ఎలాగ మారిపోయాయంటే ముక్కలు 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 చేసుకొని అతుకులు బొంతలు అయిపోయి, అంటే యథార్థమైన దృక్పథంతో నిజమైన భారంతో సేవ చేసే ఆలోచన ఉన్నప్పుడు ముక్కలు చేసుకునే కర్మ మనకు రాదు, ముక్క చేసుకొని పోవాల్సిన కర్మ రాదు. అప్పుడు నేను ఇతరుల ఫలాన్ని నాది అని చెప్పుకోను అనేవాడు ధైర్యవంతుడు ఏం చేస్తాడు అని అంటే, వస్తామంటే మీరు రాకండి, ఈ ఊరు కాదు నేను పక్క ఊరిలో సొంతంగా చేస్తున్నాను పరిచర్యను, మీరు ఎవరు నా సంఘంలోకి రాకండి, మీరు నా పిల్లలు కారు, నేను దాదిని ఆయాను మాత్రమే, ఆయా పని ఇంతకాలం మీ మధ్యలో నేను చేశాను కనుక అన్నం పెట్టాను, స్నానం చేయించాను, మూతి ముక్కు అన్నీ కడిగాను, శుభ్రం చేశాను, ఆయా వరకే, నేను నీకు తల్లిని కాను కాబట్టి నేను వేరే తల్లిగా మారబోతున్నాను, నేను సొంతగా కనబోతున్నాను, నా పని నేను చేసుకోబోతున్నాను కాబట్టి మీరు నాతో రావద్దని చెప్పాలా. ఎప్పుడు చెప్తాం ఆ మాట? వస్తానంటే కూడా ఈ మాట చెప్పాలి. ఎప్పుడు చెప్తాం ఈ మాట? మనస్సాక్షి బ్రతుకున్నప్పుడు చెప్తాం. మనస్సాక్షి బ్రతికి ఉంటే ఈ మాట చెప్తాం. ఏ సేవకుడైనా ఏ విశ్వాస అయినా ఈ మాట చెప్తాడు. దేవుడు దుఃఖపడతాడు, ఒకరోజు ప్రశ్నిస్తాడు. పెంచి పెద్దవారిని చేసింది వేరే అయితే నువ్వు తీసుకొని పోయి ఇదిగో ఈ నా పెద్ద కొడుకు అని చెప్పుకున్నావు అనుకో, బయట ఒక ఇంట్లో పుట్టి పెరిగి వాడు పెళ్లి వయసుకు వచ్చేసరికి ఇదిగో ఈడే నా పెద్ద కొడుకు అని చెప్పామనుకో బయటికి వెళ్ళి, సరే జనాలు ఓపిన కనరు, ఒరే నీ కొడుకు కాదు కదరా అని అనరు, కానీ లోపల లోపల వాళ్ళకి తెలియదా? తెలుస్తుంది. పౌలు అదే మాట చెబుతాను, ప్రకటించండి, ప్రకటిస్తే రక్షించబడతారు, మార్పు చెందుతారు, సంఘం తయారవుతుంది తప్ప పక్కన వాళ్ళ దాంట్లో దొంగిలించకూడదు. ఇప్పుడు పెద్ద సంఘాలన్నీ ఎలా తయారయ్యాయి అనుకుంటున్నారు? వాళ్ళు ప్రకటించి, ఇప్పుడు సతీష్ కుమార్ గారు, తర్వాత ఆయన పేరేమో కుమార్, ఇంకొక ఆయన బెల్లంపల్లిలో ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడ సంచేసుకొని పోయి ఏ రోడ్డు మీద తిరిగి స్వార్థ ప్రకటన చేశాడు, అందరిని తీసుకొచ్చారు. వీళ్ళు అభిమానులు ఉంటే బాధపడతారు, కానీ నిజం మాట్లాడుకుందాం ఒక్క నిమిషం. వీళ్ళు ఏ రోడ్లో స్వార్థ ప్రకటన చేసి, ఏ ఇంటికి పోయి పర్సనల్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళతో మాట్లాడి మార్చి తీసుకొచ్చారు? దీనికి ఒక అమెరికన్ కార్టూనిస్ట్ ఒక కార్టూన్ వేశాడు దీని గురించి. ఏంటంటే ఆ కార్టూన్ ఎంత అద్భుతంగా ఉంది అని అంటే, ఒక చెరువు ఉంది, ఆ చెరువు ఒడ్డు మీద కూర్చొని ఒక చేపలు పట్టే ఆయన గాలం వేసి చేపలు పట్టుకుని వచ్చిన చేప వెనక బుట్ట పెట్టుకున్నాడు, ఆ బుట్టలో వేసుకుంటున్నాడు. ఈయన చిరిగిపోయిన బట్టలు, చేపలు పట్టేవాళ్ళు ఎలా ఉంటారు, తడుస్తారు కాబట్టి పాత బట్టలు వేసుకుని ఉన్నాడు. ఇంకొక ఆయన ఈయన ఒడ్డు మీద ఉంటే ఇంకా పై ఒడ్డు మీద ఇంకొక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన సూటు బూటు టై కట్టుకొని ఈయన కూడా గాలం వేస్తున్నాడు. ఎందులో వేసాడు? వీడి బుట్టలో వేసాడు గాలం తెచ్చి. అసలు చేపలు పట్టేవాడు బుట్టలో వేసాడు ఆయన గాలం తెచ్చి. పాపం ఈయనకు పడతాయో పడవో, కానీ ఏది చెరువులో వేసిన వాడికి ఈయనకు పడవా? పెద్ద బాదుకులు అందరూ వేసేది గాలం ఎందులో అనుకుంటున్నారు? కష్టపడి నిజమైన సేవకులు చేసే ఆ సేవా ఫలాలను దొంగిలిస్తున్నారు వీళ్ళు. వీళ్ళని సేవకులు అనకూడదు, ఏమనాలంటే దొంగలు అనాలి.
సేవకులు మధ్యలో బ్రాకెట్ పెట్టి ఏమని పెట్టాలి? ఈరోజు మన బాధ్యత గుర్తు చేస్తున్నారు ఆది సంఘం. మనం ప్రకటించాలి మీ ఆవలి ప్రదేశాలు. నేను మీ ఇంటికి వస్తాను, మీ ఇంటి వరకే వస్తాను, పక్కింట్లోకి ఎందుకు వెళ్ళట్లేదు? ఎప్పుడు వెళ్ళగలనంటే, రక్షణ లేని ఆ వ్యక్తుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళగలనంటే, మీ విశ్వాసత నా పక్కింటి వాళ్ళు నమ్మగలిగితే వాళ్ళు చెప్తారు ఒకరోజు. మీ ఇంటికి వాక్యం చెప్పేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు వస్తున్నారు కదా, సహోదరులు సహోదరులు వస్తున్నారు, ఒక రోజు మా ఇంటికి కూడా తీసుకురా అని అనాలా అని పౌలు అదే చెప్తున్నాడు. మీరు విశ్వాసంలో పరిపూర్ణులైతే, మీరు విశ్వాసంలో సరిగ్గా నిలబడగలిగితే, మీ ఆవలి ప్రదేశంలో కూడా మేము వచ్చి వాక్యం చెప్పగలుగుతాం, స్వార్థ ప్రకటిస్తాం. వాళ్ళకి మేము స్వార్థ ప్రకటించాలంటే మీరే మాధ్యమాలుగా, బ్రిడ్జిలుగా, మీడియేటర్లుగా ఉండాలి. ఎలా? మీ భక్తి జీవితం వాళ్ళు గుర్తించగలిగే పరిపూర్ణతలోకి మీరు రాగలగటం, మీ భక్తి జీవితం వాళ్ళు గుర్తించి అంగీకరించగలగటం. అందుకనే ప్రవర్తన మార్చుకొని ప్రకటించాలి, ప్రవర్తనలో మార్పు కలిగి మనం ప్రకటించాలి. రోమపత్రికలో ఇలా అన్నాడు పౌలు, 10వ అధ్యాయం త్వరగా చూడండి. మరో 2 విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తాను నేను. 14-15 వచనాలు. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? ఎవరిని నమ్మలే? మనం యేసుక్రీస్తు ప్రభు లేక దేవునికి ప్రార్థన చేస్తున్నాం, ఆ దేవుడిని నమ్మకపోతే ఆయనకి మనం ప్రార్థన చేయం కదా అంటున్నాడు. వినని వానికి ఎట్లు విశ్వసించుదురు? వినని వాణిని, నేను ఎప్పుడు వినని దేవుడిని నేను ఎలా నమ్ముతాను? ప్రకటించేవాడు లేకపోతే వాళ్ళు ఎలా వింటారు? ప్రకటించేవారు పంపబడకపోతే ఎట్లు ప్రకటించుదురు అని అన్నాడు. నమ్మని వాళ్ళని, తెలియని, ఎప్పుడు వినని వాళ్ళని నమ్మలేరు, నమ్మని వానికి ప్రార్థన చేయలేరు, ప్రకటించకపోతే వాళ్ళు నమ్మరు, ప్రార్థించరు, విశ్వసించరు అని చెప్పాడు. కాబట్టి ప్రకటించటం చాలా ప్రాముఖ్యమైన విషయం అని చెప్తుంది వాక్యం. అక్కడే 15వ అధ్యాయంలో 21వ వచనానికి వచ్చి చూద్దాం. నన్ను వెదకని వారికి నేను దొరికితిని. 20-21 కలిసి ఉన్నాయి, అది చూడండి. నేనైతే మరి ఒక పునాది మీద కట్టకుండా నిమిత్తం, మరి ఒక పునాది మీద, ఇందాక అన్నాను ఇతరులది నాది అని చెప్పుకొని నేను అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? పునాది ఒకడేసాడు, ఇప్పుడు నేను బిల్డింగ్ కడతాను, పునాది నాది కాదు కానీ నేను కన్స్ట్రక్షన్ చేస్తాను అక్కడ, నేను అలాంటోని కాను అంటున్నాడు పౌలు. నేను అలాంటోని కాను, నాది నేనే సొంతగా పునాది వేసుకుని ప్రారంభిస్తానే తప్ప ఇతరులు వేసిన పునాది మీద నేను కట్టను. ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతురని, వినని వారు గ్రహింతురని వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామము ఎరగని చోట్లను స్వార్థను ప్రకటించవలెనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగూ ప్రకటించి తిని. నేను ఇది బహుశా ఇది 5వ సంఘంలో అనుకుంటా నేను పరిచర్య. ఇది 7వ సంఘం అనుకుంటా, ఇది 7వ సంఘం. 5 సంఘాల్లో మొక్కైదాం అన్నారు. 5 సంఘాల్లో బహుశా ఆ అన్నవాళ్ళు వింటారు ఇప్పుడు ఈ మాట. 5 సంఘాల్లో మొక్కైదాం, మనం మొక్కైపోదాం అన్నారు. మొక్కలైపోదాం, మేము నీతోనే వస్తాం. నేను ఇక్కడికి వచ్చాక కూడా ఒక చెల్లి ఫోన్ చేసింది నాకు, నువ్వు వస్తానంటే, పాట కాదులే కంగారు పడకండి, నువ్వు వస్తాను అనంటే, ఇప్పుడు వస్తానంటే నా బంగారం అంతా ఇచ్చేస్తా. మనోళ్ళందరూ వస్తారు, సంఘం ఇప్పుడు దానికి మళ్ళీ లాక్, మనోళ్ళందరూ వస్తారు, నా బంగారం అంతా ఇచ్చేస్తాను నేను, నువ్వు ఎప్పుడు వస్తానంటే చెప్పు, మనం పెట్టేసుకుందాం. అంటే సువార్త ఎరగని వాళ్ళు లేరా ఈ భూమి మీద? యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించిన వాళ్ళు లేరా ఈ భూమి మీద? వ్యాపార దృష్టి ఇది వ్యాపార దృష్టి, ఇది వ్యాపార దృష్టి. కనుక నాకు ఒక 20-30 మంది ఉంటే వాళ్ళ ద్వారా నేను పోషించబడ్డాం. 7 సంఘాల్లో పరిచర్య చేస్తే 5 సంఘాల్లో ఈ పని చేశారు. మిత్రులారా, నేను నా గురించి ఏదైనా చెప్పుకుంటే ఎందుకు చెప్తాను అంటే సాక్ష్యం అంటాం దాన్ని, మేము అనుభవించింది ఎదుర్కొన్నది చెప్పటం అంటాం దాన్ని. ఇప్పుడే కాదు,
నాకంటూ సొంతగా మందిరము సంఘం ఉండకూడదు అని వద్దు అని నేను దేవుడి దగ్గర ఒప్పందం చేసుకున్నాను, మనుషుల దగ్గర కాదు. నేను దేవుడి దగ్గర ఓపికన్నంత వరకు ఇక్కడైనా ఎక్కడైనా చేసుకుంటూ వెళ్ళడమే. ఆ తర్వాత నా పిల్లలు నన్ను పోషిస్తారు. అంతేగాని సంఘాన్ని ఒక ఆస్తిగా, ఆదాయం వచ్చే ఒక ఒక మేకగానో లేకపోతే ఏమంటారు దాన్ని, పశువుగానో ఆవుగానో చూసుకోకూడదు. అది తయారై ఉంటే చాలు. నేను ముసలున్నాయి మంచం మీద ఉన్నా కూడా ఒకరోజు నా భార్య ఏం చెప్పింది నా కొడుకంటే, వాడు రక్షించబడకపోయినా, ఒరే ₹1,00,000 వస్తున్నాయిరా నెలకు వచ్చేసరికి, నువ్వు వేరే పని ఎందుకు చేసుకోవాలరా, ఇదే చేసుకో, మనకి మందిరం ఉంది, 100 మంది విశ్వాసులు ఉన్నారు, నువ్వు ఇక్కడే ఉండు, నేర్చుకో, మీ నాన్న చదువుకున్న పుస్తకాలు బోళ్ళను ఉన్నాయి, నువ్వు కూడా చదువుకో, కొన్ని రాసిన ప్రసంగాలు ఉన్నాయిరా, అవన్నీ తీసుకొని చెప్పే అలవాటు అయిపోద్ది నీకు అని చెప్పింది అనుకో. దేనికోసం చెప్పినట్టు అవుద్ది అప్పుడు? దేనికోసం చెప్పినట్టు అవుద్దండి? డబ్బులు సార్, డబ్బుల కోసం. ఒకవేళ రక్షించబడ్డాడు అనుకో, సేవాశక్తి సేవాభారం ఉందనుకో, వాడే చేస్తాడు ఎక్కడికైనా పోయి సేవ. ఇప్పుడు నేను తయారు చేస్తేనే సేవ చేయాలా? ఇప్పుడు నేను మా నాన్న తయారు చేస్తే వచ్చాను నేను మీ మధ్యలోకి? కాదు కదా. ఆసక్తి ఉంటే దేవుడు నడిపిస్తాడు, వాడికి ఆసక్తి లేకపోతే అతను పని చేసుకుని బ్రతుకుతారు. వాళ్ళు అలా చెడిపోకూడదని నేను పోలే, సొంతంగా పెట్టుకోవటాను విషయం నేను ఆలోచన చేయలే. లేదు, యోగ్యుడిని ఎవరినన్ను మనం పెట్టామనుకో, నా భార్య పిల్లలు ఊరుకుంటారా? యథార్థంగా మాట్లాడండి, ఊరుకుంటారా? సరే ఊరుకున్నారే అనుకోండి, లావాదేవీల దగ్గర తేడాలు రావు వాళ్ళకి. నేనేనా వాళ్ళందరినీ తయారు చేయాలి ఇప్పుడు అని మనసు గద్దించి ముక్కవటానికి ఇష్టపడలేదు. నేను సొంతగా చేయాలని కూడా నేను ఇష్టపడలేదు. దేవుడి దగ్గరే అనుకున్నాను, నేను సొంతగా పోను. రేపు నేనేమనాలి ఆ సంఘాన్ని? ఆ మాట అనాలిగా, అనాల్సిందేగా. ఆ పాపం నాకు వద్దులే అని చెప్పి ఆ పని చేయలేదు. లేకపోతే ఈ మాత్రం బోధ చేసుకుంటే నలుగురు రారా, కానీ అది దైవ చిత్తం కాదని నా వ్యక్తిగతంగా నేను అనుకున్నా. పౌలు అదే మాట చెప్తున్నాడు చూడండి. ఏమన్నాడు? ఇతరులు వేసిన పునాది మీద నేను కట్టేవాడిని కాను, ఇతరులు వేసిన పునాది మీద నేను కట్టను, నాకు అది ఇష్టం లేదు. మిత్రులారా, మనం ప్రకటించాలి. ఈయనన్నాడు ఇంకొక మాట, సువార్త ప్రకటించాల్సిందేను, ప్రకటించకపోతే శ్రమ. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చదవండి. మోపబడి ఉన్నది, ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. పౌలు ఈ మాటలు కేవలం బాధ్యతగానే చూడలేదు, అది అత్యవసరమైన చర్యగా చూశాడు. ఇది నా బాధ్యత అని అనడంలా పౌలు ఇది అవసరం అని అన్నాడు. ఈరోజు సువార్త ప్రకటించడం అనేది అవసరం. ఒక ఆయన ఇలా చెప్తుంటే విన్నాను, గొప్ప బోధకుడు, ఆయన కన్నీటితో ఈ మాట చెప్తుంటే విన్నాను నేను. ఒక సర్వే ప్రకారంగా ఆయన ఏడుస్తూ ఏమన్నాడు అంటే, 2 అనేలోపు 4 చనిపోతున్నారు, 4 నరకానికి వెళ్ళిపోతున్నారు. 2 అనేలోపు 4 అంటే ఒక క్షణానికి 4 నరకానికి వెళ్ళిపోతున్నారంట. ఒక సెకండ్కి ఈ ప్రపంచంలో మరణాల సంఖ్య చూసుకున్నట్టయితే 4 నరకానికి వెళ్ళిపోయే వాళ్ళు చనిపోతున్నారంట. మన బాధ్యత ఏంటి? మన భారం ఏంటి? మన ఆలోచన ఏంటి? పౌలు అంటున్నాడు ఇది అవసరమైన పరిచర్య. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. మిత్రులారా, 2 ఆలోచనలు చేశాం. మొదటి ఆలోచన ఏంటి? వాళ్ళు ఏం చేశారు? శ్రమలో కూడా కృంగిపోకుండా సంచరిస్తూ వెళ్ళారు. శ్రమలో కూడా ప్రకటించటం మాత్రం వాళ్ళు ఆపలేదు. 3వ మాట చెప్తాను చూడండి, 23వ వచనంలో ఉన్నమాట. వారు దేవుని కృపను చూశారు, ఫలితాన్ని చూశారు. తర్వాత అంతియోకైకు ఈయన పంపారు. ఎవరిని? బర్నబాస్ గారిని పంపించారు. యెరూషలేము నుంచి చూసి రండి, అసలు ఏం జరుగుతుంది, చెదిరిపోయిన వాళ్ళంతా ఏమైపోయారో చూడండి అని అంటే, చెదిరిపోయిన ఎవరు? సంఘం అనుకున్నారు, యెరూషలేములో సంఘం అనుకున్నారు. కానీ ఈయనేం చేశాడు? ఈయనేమంటున్నాడు, ఈయనేమనుకుంటున్నాడు అని అంటే, ఈయన వచ్చి చూసేసరికి
వీళ్ళు చేసిన పరిచర్య కళ్ళకు కనబడిందంట. వీళ్ళు చేసిన పరిచర్య కళ్ళకు కనబడింది. నేను ఒక ప్రశ్న అడగనా మిమ్మల్ని? మీరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి ఎన్ని సంవత్సరాలు అయిందో అటుంచితే, ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎంతమందిని ప్రభువులోకి నడిపించారు? మీ మాట, మీ ప్రవర్తన, మీ స్నేహం, మీ సాహచర్యంలో ఉన్నవాళ్ళు ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారు? మనకు ఒక మందిరం ఉంది, మనకు ఒక స్థలం ఉంది, సౌకర్యం ఉంది, బోధ ఉంది, బోధకులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఈరోజు ఒక్కరినైనా ప్రభువులోకి నడిపించగలిగామా? ఒక్కరినైనా దేవుని సన్నిధిలోకి మనము మన పిల్లలే ఉన్నారు తప్ప కొత్త వాళ్ళు, నీ పక్కని వాళ్ళు. పౌలు అన్నాడు, మేర దాటాలి. నీ ఇల్లు దాటి అవతల ఉన్న వ్యక్తులు ప్రభు సన్నిధిలోకి రాలేకపోవటానికి కారణం ఏంటి ఆలోచించు. ఫలితాన్ని చూశాడు. శ్రమలో కూడా పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ పని ఫలించింది. ఫలితాన్ని బర్నబాస్ చూడగలిగాడు. ఇప్పుడు చూడడానికి కళ్ళున్నాయి. మొదట సంచరించడానికి కాళ్ళున్నాయి, చావలేదు కాబట్టి. రెండవది మాట్లాడడానికి వారికి నోరుంది, చావలేదు కాబట్టి. ఇప్పుడు చూడడానికి కళ్ళు ఉన్నాయి, చూసి అర్థం చేసుకోవడానికి హృదయం కూడా ఉంది అని అన్నాడు. జంతువుకి అర్థం కాదు దేవుని కార్యాలు, జంతువుకి కాదు, కఠినమైన మనస్సు లేని మనిషికి కూడా దేవుని కార్యాలు అర్థం కావు, వాళ్ళు నమ్మలేరు. అందుకే కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం చేసింది? గుడ్డితనం. మనం ప్రభు గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. అది ఏం మాట్లాడుకున్నామంటే, ఆయన చాలా స్వస్థతలు చేశాడు, చాలా అద్భుత అంటే ఆయన కనికరపడ్డాడు అని. మార్కు సువార్త 6వ అధ్యాయం 34 వచ్చింది చూడండి. మార్కు సువార్త 6:34. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె కనికిరపడి అనేక సంగతులు వారికి బోధించాడు. ఆ తర్వాత స్వస్థపరిచాడు, ఆ తర్వాత భోజనం కూడా పెట్టాడు అనే మాటను మనం ఆ కంటిన్యూషన్ ప్రాసెస్లో చూడొచ్చు. కనికరం చూపించాడు. మనస్సు ఉంది కాబట్టి ఆయనకు, అర్థం చేసుకునే గుణం ఉంది కాబట్టి ఆయనకు అర్థం చేసుకున్నాడు. ఈరోజు మనం అర్థం చేసుకోగలగాలి దేవుని కార్యాలని. దేవుని మనస్సుతో మనం ప్రజల్ని చూడాలి. దేవుని మనస్సుతో ప్రజలను చూడడం అంటే ఆయన ఎంతటి పాపాత్ముడైన వ్యక్తినైనా సరే క్షమించగలిగిన ప్రేమ ఆయనది. అలాంటి మనస్సుతో మనం ఎదుటి వ్యక్తిని చూడగలిగితే ద్వేషం, అసూయ, కోపం, తిరస్కారం ఉండవు మన జీవితంలో. క్షమించలేని తత్వం ఆత్మీయుడి లక్షణం కాదు, ప్రేమించలేని తత్వం ఆత్మీయుడి లక్షణం కాదు. ఇవన్నీ పెట్టుకొని, ఇవన్నీ మనసులో ఉంచేసుకొని క్షమించలేకపోవటం, ప్రేమించలేకపోవటం. ముఖం ఎలా చూపిస్తున్నాం దేవుడికి? అసలు మనం దేవుడి దగ్గర ముఖం ఎలా చూపించగలుగుతున్నాం? క్షమించలేక, ప్రేమించలేకుండా ఉండి ఇంకా మోకరించగలిగినప్పుడు, ఆయన దగ్గర మోకాళ్ళు వేసినప్పుడు సిగ్గనిపిదా? అంటే ఆయనకేం తెలియదు అనుకుంటున్నావా? నా మనసులో నేను పలానాడి మీద ద్వేషం పెట్టుకున్నాను, పలానాడి మీద కోపం పెట్టుకున్నాను అన్న సంగతి దేవుడికి తెలియదు కాబట్టి ధైర్యంగా ఉంటున్నానా? అమ్మ తెలియదులే, తెలియదు ఆయనకి. మనసులో తలంపు పుట్టక ముందే తెలుసు అన్నప్పుడు, నేను పలానా వ్యక్తి మీద ద్వేషం పెట్టుకొని, కోపం పెట్టుకొని, అసూయ, కుళ్ళు, కక్ష ఇవన్నీ పెట్టుకొని ప్రభు పాదాల చెంతకు వచ్చి, ప్రభువా నాయనా అని నేను మోకరించిన ఉంటుంది. అసలు లేకుండా పోద్దేంటి? మనం ఏమన్నా తల్లి కడుపు నుంచి వచ్చినామా, ఆకాశం చిల్లుబడి కింద పడ్డామా పరలోకం నుంచి? దేవతలు అటు ఇటు తిప్పుతుంటే, మనల్ని అన్నం తినిపిస్తుంటే మేఘాల మీద ఎవరు? దేవదూతలు గట్ట మనల్ని ఆకాశంలో అన్నం తినిపిస్తుంటే దేవదూతలు మనం జారి పడ్డామేంటి కింద? కాదు కదా, మనుషులం. వస్తుంది. ఆయన పాదాల చెంత తీసేసుకోగలగటమే విశ్వాస జీవితం, భక్తి జీవితం. తీసేసుకోకపోతే అసలు నువ్వు విశ్వాసమే కాదు. అది తీసేసుకోకపోతే, ఆ కోపాన్ని, ఆ ద్వేషాన్ని, ఆ కుళ్ళుని తీసేసుకోకపోతే నువ్వు విశ్వాసంగా ఉండటానికి అర్హతను నువ్వు కోల్పోయావు అని చెప్తుంది దేవుని వాక్యం. మనసుతో, ఏ మనసుతో చూడాలి మనం? దేవుని మనసుతో చూడాలి. దేవుని మనసుతో, దేవుని హృదయంతో చూడాలి. చివరి మాట చెప్పేసి ముగిస్తాను చూడండి. 23వ వచనం
మనం చదువుతాం అన్నమాట. కాబట్టి దేవుని కృపను చూచి ఆ, సంతోషించి ఉమ్, ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని ఉమ్. అందరినీ హెచ్చరించాను. హెచ్చరిక అనే మాట చూస్తాం. చివరికి మొదటేమో సంచరించారు, ప్రకటించారు, దేవుని కృపను చూచారు. వాస్తవంగా అక్కడ కృపను చూసిన వ్యక్తి బర్నబా, కృపను చూసిన కన్నులు ఆయనవి. నాలుగవది హెచ్చరించారు, సంఘాన్ని హెచ్చరించారు. ఏమని హెచ్చరిస్తున్నారు? దేవుణ్ణి స్థిర హృదయంతో హత్తుకోండి, విడిచిపెట్టకండి. స్థిర హృదయంతో ప్రభువును హత్తుకోవాలి, విడిచిపెట్టొద్దు అని హెచ్చరించాడు. హెచ్చరిక పొందటం అంటే కరెక్ట్ చేయడం లేదా సరి చేయడం అనే అర్థం వస్తుంది అనమాట. హెచ్చరిక చేయడం. మనం ఈ మాట చాలా చక్కని అర్థంలో యోబు గ్రంథంలో చూస్తాం. చూడండి, 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. హెచ్చరించడం అంటే అర్థం ఏంటంటే సరి చేయడం అనే. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుడు శిక్షను నువ్వు తృణీకరింపకము అని అన్నాడు. గద్దింపు నొందటం ధన్యత అని అన్నాడు. ఎవరైనా మనల్ని గద్దిస్తే దాని అర్థం ఏంటంట? వాళ్ళు మనల్ని ఏం చేసినట్టు? ఈ మాట బాగా గుర్తుపెట్టుకుంది, సరి చేసినట్లు. ఈ మాట మీరు విన్నారా ఎప్పుడైనా? విశ్వాసుల్లో భలే గింజుకుంటారు, నన్ను గద్దిస్తాడా, నన్ను గద్దిస్తా. పాపం ఆయన అనుకోకపోయినా కూడా ఎవరో వచ్చి చెప్తారు, విన్నావా వాక్యం అని అంటే, విన్నా అక్క అని అంటే, అది నిన్నే అని అంటారు. అని పోతారు, కథమే, ఇక అది అయిపోయింది. ఇక ఆ స్టోరీ ఆ రోజుతో అయిపోయింది. కానీ ఇక్కడ కొత్త స్టోరీ స్టార్ట్ అయిపోద్ది, అది నిన్నే. కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవుడు గద్దించే మనుషుడు ఎవరవుతారు? ధన్యుడా, చెడిపోతాడా? ధన్యుడవుతాడు. కాబట్టి సర్వశక్తులు శిక్షను తృణీకరించొద్దు. సరి చేయటం గద్దింపు అంటే అని అర్థం వస్తుంది. ఇంగ్లీష్ బైబిల్లో చూసుకోండి మీరు, ఇక్కడ 5:17 దగ్గర. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఇలా అన్నాడు, 6వ వచనంలో, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము, విసిగిపోవద్దు, స్వీకరించు, విసిగిపోకుండా అందులో నువ్వు నిలవబడు, దాన్ని నువ్వు అంగీకరించు అని అన్నాడు. పౌలు సంఘాన్ని హెచ్చరిస్తే ఏమన్నాడు తెలుసా? కొలస్సీ పత్రిక త్వరగా చూడండి, నేను ముగించేస్తా. 1వ అధ్యాయం 28వ వచనం. బర్నబా వాళ్ళందరినీ హెచ్చరించాడు. ఎందుకు హెచ్చరించాడో చెప్తున్నాను నేను వివరాలు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషుని బుద్ధి చెబుతున్నాము. అంటే అర్థం ఏంటంటే, కంటిన్యూషన్ చేయండి ఆ మాటని. ఆయనను ప్రకటించే విధానం ఏంటంటే, పౌలు మెథడ్, పద్ధతి ఏంటి అని అంటే, బుద్ధి చెప్పటం, సరిచేస్తూ బోధించటం. ఆయన బోధ సరిచేసే బోధ. మన పత్రికలన్నీ ఆమూలాగ్రం ఆయనే చూస్తే అన్ని సరిచేసే పత్రికలే. సంఘాన్ని సరిచేస్తూ మీరు ఇలా ఉన్నారు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండటం కోసమే దేవుడు ఏం చేశాడో తెలుసా అంటూ, మీరు అలా ఉంటే మీకేం కలుగుతుందో తెలుసా, కిరీటాలు వరకు చెప్తాడు ఆయన. సరిచేస్తూ రాసిన పత్రికలు, సంఘాలను సరిచేస్తూ. అందుకే మేము ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణుడిగా నిలబెట్టాలని, మిమ్మల్ని సరిచేయాలని మేము ఇష్టపడుతున్నాం. మిమ్మల్ని సరిచేయడానికే ఇష్టపడుతున్నాం. అందులో గద్దింపు వస్తుంది సరిచేయటంలోనే. గద్దింపు అంటేనే, హెచ్చరిక అంటేనే సరిచేయడం. కనుక మిత్రులారా, సామెతల గ్రంథంలో ఓ అద్భుతమైన విషయం చెప్తాడు. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయం 23వ వచనం చదువుదామా? ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు ఏంటంటే జీవ మార్గములు అని అన్నాడు. శిక్షార్థమైన గద్దింపులు మనకేమిస్తాయి? జీవ మార్గాన్ని ఇస్తాయి. ఇంకా చాలా మాటలు చెప్తాడు సామెతల గ్రంథంలో. 10వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక మాట చెప్తాడు. అక్కడ ఏంటి అని అంటే, ఉపదేశం అంగీకరించేవాడు జీవమార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పిపోతాడు. గద్దింపుని ఇష్టపడిన వాడు తప్పిపోతాడు. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, చెదిరిపోయిన సంఘం, కష్టం పాలైన సంఘం, శ్రమల పాలైన సంఘం,
ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి రేపేం జరుగుతుందో తెలియ ఎందుకు పారిపోయారని చెప్పాను వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు అన్నందుకే, క్రీస్తుని విశ్వసించినందుకే వాళ్ళు పారిపోవాల్సి వచ్చింది. ఒకవేళ యేసు దేవుడు కాదు అంటే వాళ్ళ జోలికి ఎవరు వచ్చేవాడు కాదుగా. రోజు యేసు దేవుడు అన్నందుకు వచ్చిన శ్రమలో అన్నీ వదిలేసి పారిపోయారు, కానీ విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఉన్న విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. పోనీ పోయారు, మౌనంగా కూర్చున్నారా? వెళుతూనే ఉన్నారు, ప్రకటించారు. ప్రకటించే దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, ప్రకటన చేస్తూనే ఉన్నారు. ఆ ఫలితాన్ని యెరూషలేములో ఉన్న సంఘం బర్నబాసును పంపిస్తే బర్నబాసు చూసి ఆశ్చర్యపోయాడు. ఇన్ని శ్రమల్లో కూడా మీరు సువార్తను ప్రకటించి ఇంతమందిని ప్రభువులోకి నడిపించారా అని బర్నబాసు ఆశ్చర్యపోయాడు. ఓహో, దేవుని కృప మీతో బలంగా ఉన్నందువల్ల గొప్ప కార్యాలు జరిగించారు అని మళ్ళీ బర్నబాసు ఒక హెచ్చరిక ఇచ్చి అక్కడి నుంచి వచ్చాడు. ఏమని? ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకోవాలని వారందరినీ హెచ్చరించి వచ్చాడు. కనుక మిత్రులారా, మన బాధ్యత ఏంటి ఈరోజు సంఘం కోసం? సంఘం విషయంలో మన పాత్ర ఏంటి? ఇంతకాలంలో ఎంతమందిని ప్రభువులోకి మనం నడిపించగలిగాము? ఎంతమందికి ప్రభు పక్షాన సాక్ష్యం ఇవ్వగలిగాము? ఆ రోజు యెరూషలేములో సంఘానికి వచ్చినంతటి శ్రమ 10% కాదు, 1% కూడా ఈరోజు మనకు లేదు. మనకు ఏదైనా బాధపడుతున్నామంటే రోగాల వల్లనో, మన కుటుంబంలో ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితుల వలన కూడా అంతేనే, కానీ ప్రభుత్వాల వలన, వ్యతిరేకుల వలన ఇబ్బంది పడే పరిస్థితి మనకేమీ లేదు. వాళ్ళని చంపేస్తున్నారు అక్కడ. ఇప్పుడు మనకేమైనా చంపుతున్నారా? ఎవరైనా వచ్చి చంపే పరిస్థితుల్లో కూడా సాక్ష్యం ఇచ్చారు వాళ్ళు. మరి మనం ఎవరికి ఇవ్వగలుగుతున్నాం? మన బాధ్యత ఏంటి? గుర్తు చేసుకుందాం, తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలన్నిటిని బట్టి ప్రభుతో ఒక్క మాట చెబుదాం. ప్రభు సన్నిధిలో తలలు ఉంచుదాం.